having any doubts on infrastructure? My infrastructure lo edana doubts unnaya? These are the infrastructure to develop our website. Ante mana website create chesi run cheyalante these are the 5 steps are important. That is nothing but an infrastructure antunna. One is the common business infrastructure. Ante set up our infrastructure. Oka godown laga మనం ఏం చేస్తాం, ఆన్లైన్ లోనే ప్లేసెస్ ఎక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయో మనం డైరెక్ట్ గా కంపెనీతో టై అప్ చేసి ఈ గోడౌన్స్ లాగా. దిస్ ఈస్ ద సెక్యూరిటీ స్మార్ట్ కార్డ్స్ అథెంటికేషన్ ఆఫ్ మార్నింగ్ ఆ పేమెంట్ సిస్టమ్ మొత్తము మనం ప్రొటెక్టెడ్ గా ఉండాలి. మెయిన్ మనకు పేమెంట్. నెక్స్ట్ మీ యొక్క డేటాబేస్ ఇస్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ హౌ టు ట్రాన్స్ఫర్ ద మెయిల్స్ త్రూ యూజింగ్ ద ల్యాన్ వ్యాన్ నెట్వర్క్ కనెక్షన్ ఉంటేనే ఇదంతా కూడా కమ్యూనికేషన్ అవుతుంది. వెరాజ్ ద ఇవంతా ఉంటే ప్రోగ్రామింగ్ ఇస్ ద ఇంపార్టెంట్ మా. వెరాజ్ నెక్స్ట్ యూనిట్ మీకు 4th యూనిట్ లో ప్రోగ్రామింగ్ మొత్తం వస్తుంది మా. ఆ 4th యూనిట్ పోయినప్పుడు హౌ టు డిజైన్ ద ప్రోగ్రామ్, హౌ టు రైట్ ఏ ప్రోగ్రామ్, హౌ టు గివ్ హైపర్ లింక్స్ అనేసి మనం చూస్తాం. ఇది ఇట్లా కంప్లీట్ అయిపోయినది. ఈ 3rd యూనిట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే 4th యూనిట్ లో విల్ సీ ద ప్రోగ్రామ్. సి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్. ఓన్ ఈస్ ఏదన్నా కానీ మీరు జావాలో చేసినా కూడా మనం HTML నోట్ ప్యాడ్ లోనే ప్రోగ్రామ్ చేస్తాము. వెబ్ డిజైనింగ్ కి చేసే ప్రోగ్రామ్ దాంట్లో చేస్తున్నామంటే నోట్ ప్యాడ్. ఓకే, మీకు జావాలో చేసిన HTML లో చేసిన బేసిక్స్ HTML ఉంటేనే జావా కానీ VRML, XML, PHP ఏదైనా కానీ మనం చేయగలుగుతాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అవైలబుల్ టు డెవలప్ ద website. Once the design has been completed, then we are creating a connection to LAN, WAN. See the 3 different types of network. One is LAN, another one is WAN. Value added network నే మనం e-commerce బిజినెస్ లో యూజ్ చేస్తాము. ఎందుకు వాల్యూ యాడెడ్ అంటే మనకు డేటా ప్రొటెక్టెడ్ గా ఉంటుంది, మిస్యూజ్ కాకుండా ఉండేదానికి వాళ్ళు వాల్యూ యాడెడ్ సర్వీస్ ని యూజ్ చేస్తారు. Whereas ఈ 4 కంప్లీట్ అయిపోయాక see the infrastructure the database of customers and the applications is important to protect the data. ఎందుకురా అంటే వీళ్ళ యొక్క డేటా see the customers, మీ యొక్క డేటా ఉంది మా, మీ యొక్క డేటా కాలేజీలో కూడా మనం ప్రొటెక్టెడ్ గా పెడుతున్నాం. whereas we are not giving to another including your parents also. మీ యొక్క టీసీ కావచ్చు, మీ యొక్క ఏదైనా మార్క్ లిస్ట్ కావచ్చు, ఇంట్లో వాళ్ళు వచ్చి సడన్ గా మా కొడుకు మా కూతురు ఉన్నారండి ఈ మార్క్ డిస్కన్యూ చేస్తాం, టీసీ కావాలా లేకపోతే వేరే చూసుకుంటున్నామంటే వీఆర్ నాట్ గివింగ్ ద డేటాబేస్. ఓకే, బికాస్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్. ద కన్సర్న్ పర్సన్ ఓన్లీ దే క్యాన్ హ్యావ్ ఏ రైట్స్ టు టేక్ ద టీసీ లేకపోతే మార్క్ లిస్ట్ ఏదైనా కానీ కన్సర్న్ పర్సన్ కే ఇస్తారు మా ఎక్కడన్నా కానీ. దిస్ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ ఈస్ కాల్డ్ డేటాబేస్ ప్రొటెక్షన్ అంట. అంటే ఎందువల్ల అంటే ఇతరులకి మిస్యూజ్ చేస్తారనమాట. మీ యొక్క డేటా మీ ఫాదర్ ఎక్కడో వచ్చి టీసీ ఇచ్చేసే అంటాడు, అంటే చదువు కంటిన్యూ అయ్యేకి ఇష్టం లేకుండా సమ్ కాజ్ ఏదో ఒక కాజ్ ని పెట్టి వాళ్ళు టీసీ తీసుకుంటారు. అట్లాంటి సిచ్యువేషన్ లో వీఆర్ నాట్ ఎంటర్టైనింగ్ దమ్. ఇట్లా ఎందుకు వాళ్ళకి ఇవ్వడం లేదంటే మీ యొక్క ప్రొడక్షన్ మిస్యూజ్ చేయగలుగుతారు కదమ్మా. మీ యొక్క మార్క్ లిస్ట్ మీ యొక్క టీసీ లేకపోతే ఏముంటుంది మీ స్టడీస్ లో మొత్తం మిస్యూజ్ అవుతుంది. అట్లాంటిది జరగకుండా ఉండేదానికి వాల్యూ యాడెడ్ సర్వీస్ ద్వారా మనం డేటాబేస్ ని ప్రొటెక్టెడ్ గా పెట్టుకుంటాం. ఓకే, డేటాబేస్ ఎందుకు ఇక్కడ పెట్టుకుంటున్నారంటే కస్టమర్స్ ఇంపార్టెంట్. కస్టమర్ యొక్క డేటా థెఫ్ట్ అయినా కానీ మిస్యూజ్ అయినా కానీ ఏమవుతుంది, ఆటోమేటిక్గా దే విల్ బి డివిడెడ్ టు అదర్ కంపెనీస్. ఓకే, దీస్ ఆర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ టు డెవలప్ యువర్ వెబ్సైట్, మేనేజింగ్ వెబ్సైట్. ఫస్ట్ మనం వెబ్సైట్ నే డిజైన్ చేయాలన్నా మనం ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ద ఇంపార్టెంట్. Once if you complete fulfill this infrastructure, next further what you want to do next ఏం చేయాలంటే the buyer seller nothing but customers. See the marketing number 1. Once infrastructure develop అయితే automatically we are going to release the websites, release the products. మీ యొక్క కంపెనీ రిలీజ్ చేసినప్పుడు buyer seller intermediate services, IS peoples and management. What is this? Who is buyer, who is seller? Whereas B2B మనం B2B B2C అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కన్స్యూమర్స్, బిజినెస్ టు గవర్నమెంట్, అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్. అంటే బిజినెస్ టు బిజినెస్ అంటే బోత్ ఆర్ బయ్యర్ సెల్లర్స్, ఒకడు అమ్ముతున్నాడు ఒకటి తీస్తున్నాడు, కానీ బిజినెస్ పర్పస్ గా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వెరాస్ హియర్ ఇన్ ఈ కామర్స్ బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కన్స్యూమర్స్, కన్స్యూమర్ టు బిజినెస్, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ application business e-commerce applications is there. Whereas B2B అన్నప్పుడు business to business అన్నప్పుడు see Snapdeal, Flipkart, Amazon, whatever it may be websites వాళ్ళు ఏం చేస్తున్నారంటే they are going to have a partnership with other companies. అంటే వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ లేదు, they are also going to purchase the products which is available on that company. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కంపెనీ ద్వారా టైఅప్ చేసుకునేసి వాళ్ళు కొంటున్నారు. అట్లాంటిది ఏమంటామంటే బిజినెస్ టు బిజినెస్. Whereas the B2C that is nothing but a business to consumers. కన్స్యూమర్ మనమే,
మనం ఏం చేస్తున్నామంటే ఎవరి దగ్గర కొంటున్నామంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, అలీబాబా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ sites is available in online sites. Whereas see the comparisons ma ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, అమెజాన్ ఇట్లా మన ఇండియన్ సైట్స్, అమెరికన్ సైట్స్ చూసినామా. వేరాస్ అలీబాబా అనేసి ఒక సైట్ ఉందమ్మా. దే ఆర్ ప్రొవైడింగ్ ద హోల్సేల్ మార్కెటింగ్. ఓకే, ఎట్లుంటుంది అనేసి ఈ ఇది అయిపోయినాక నెక్స్ట్ విల్ సీ ద అలీబాబా సైట్ ఆల్సో. సీ హియర్ whereas the buyer and seller, we are the buyer, they are the seller. Intermediates, who is the intermediates అంటే ఈ-కామర్స్ సైట్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఇట్లా ఆన్లైన్ సైట్ ఉండే వాళ్ళు ద ఇంటర్మీడియట్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి డైరెక్ట్ గా దే ఆర్ నాట్ రిలీజింగ్ ద ప్రోడక్ట్స్. ఓకే, దే ఆర్ ఆల్సో పర్చేసింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్, అంటే అనదర్ ప్లేస్ నుంచి పర్చేస్ చేసి మనం ఒక చోట్ల నుంచి మనకు తీసుకొచ్చి ఇస్తున్నారు. అంటే సిస్టమ్స్ కావచ్చు, మీకు కావాల్సిన రా మెటీరియల్స్, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని అమెజాన్ లో దొరుకుతాయి. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మా? దే ఆర్ నాట్ ఎ మ్యానుఫ్యాక్చర్, దే డోంట్ హ్యావ్ ఎ ఓన్ ఇండస్ట్రీస్, బట్ దే ఆర్ ఆల్సో గోయింగ్ టు పర్చేస్ సమ్వేర్ ఎల్స్. ఎక్కడ మీ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటుందో వాళ్ళ దగ్గర టైఅప్ చేసుకునేసి మనకి సేల్ చేస్తున్నారు. కాబట్టి దే ఆర్ ద ఇంటర్మీడియట్స్. ఓకే, దే ఆర్ ద ఇంటర్మీడియట్స్. ఆల్ ఆర్ డూయింగ్ ద బిజినెస్ ఆర్ ది సర్వీస్. అంటే వాళ్ళకు కూడా ఏమొస్తుంది, దీనివల్ల ప్రాఫిట్స్ వస్తుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద పబ్లిక్ పాలసీస్ అండ్ లీగల్ ప్రైవసీ ఇష్యూస్. See, this is the major role playing in e-commerce. అంటే ఈ-కామర్స్ మాక్సిమం క్లిక్ అవడానికి కారణం ఏమంటే దీస్ ఆర్ ద ఇష్యూస్, పబ్లిక్ పాలసీస్, లీగల్ అండ్ ప్రైవసీ ఇష్యూస్ ఇస్ దర్. ప్రైవసీ, సపోజ్ కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయమ్మా, ఈ ప్రోడక్ట్స్ ఏమంటుందంటే ప్రైవసీ నథింగ్ బట్ కొన్ని ప్రోడక్ట్స్ ఎవరికి తెలియకుండా మీ యొక్క ప్రోడక్ట్ మీ దగ్గర ప్రొటెక్టెడ్గా ఉంటుంది. కొన్ని షాప్ లో కూడా ఏదైనా కావాలనుకోండి, మీరు ఎవరికి తీసుకొని వస్తారు, ఇంకొకరికి తెలియకుండా, అట్లాంటి దాన్ని ప్రైవసీ అంటాం. వెరస్ ప్రైవసీ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఎక్స్పోజ్ యువర్ ప్రోడక్ట్స్. అంటే మీరు పర్చేస్ చేసింది ఇంకొకరు కూడా చెప్పరు అనమాట. దిస్ ఇస్ ద మార్కెటింగ్ టెక్నిక్. వెరాస్ ఇన్ ట్రెడిషనల్ సి పబ్లిక్ మెంబర్స్ నియర్లీ ఒక 1000-2000 మెంబర్స్ ఉంటారు అనుకోండి. అట్లాంటప్పుడు మీరు పర్చేస్ చేసినప్పుడు కామన్ గా అందరికి తెలుస్తుంది ఏమేమి పర్చేస్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. జ్యువెలరీ షాప్ పోయినారు, డైమండ్ సీక్రెట్ గా పర్చేస్ చేయాలనుకుంటారు, ఏమంటుంది, వైరల్ అయిపోతుంది, డైమండ్ పర్చేస్ చేసినాడు అట అన్నట్టు. Whereas here, if you are going to purchase a diamond, gold, jewelries, whatever it is, diamond, అంటే జ్యువెల్స్ కూడా ఈ జ్యువెలరీస్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఈ-కామర్స్ సైట్ నౌడేస్. అంటే గోల్డ్ కాయిన్స్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఆన్లైన్ లోనే మనకు దొరుకుతాయి. ఓకేనా, నాట్ జ్యువెలరీ షాప్, ఆన్లైన్ లో కూడా అమెజాన్ లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్, అన్ని ఆన్లైన్ మార్కెటింగ్ లో మనకు దొరుకుతుంది. దీస్ ఆర్ ద ప్రైవసీ ఇష్యూస్. అంటే మీ యొక్క ప్రైవసీనే మీరు ఏమేమి పర్చేస్ చేస్తున్నారని మీకు తప్పితే ఇంకొకరికి తెలియదు అన్నమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు అనుష ఏదైనా కొనింది అనుకోండి, తెలియకుండా అది అనుషకే తెలిసింది ఏమేమి తీసుకున్నారు, చక్కని జాహ్నవికి చెప్పేస్తున్నారు అంటే ఏమంటుందంటే ప్రైవసీ లేకుండా పోతుంది. ఈ అమ్మాయి కొనింది మొత్తం ఆ అమ్మాయికి తెలిసిపోతుంది, జాహ్నవి కొనింది మొత్తం అనుషకి తెలుస్తుంది. వేర్ ఇస్ ద ప్రైవసీ హియర్? దర్ ఇస్ నో ప్రైవసీ ఇన్ ట్రెడిషనల్. వేర్ ఆస్ హియర్ హ్యావింగ్ అ ప్రైవసీ, మీరు ఏం తీస్తున్నారో మీకు వరకే, మీకు తప్పితే ఇంకొకరికి తెలియదు. దిస్ ఇస్ ద ప్రైవసీ ఇష్యూస్. వేర్ ఆస్ ద పాలసీ, లీగల్ ఇష్యూస్. వాట్ ఈస్ ద పాలసీస్ దే ఆర్ మెయింటైనింగ్? సి సామాన్యంగానే ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు ఎక్స్చేంజ్ కావచ్చు, దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ డ్యామేజ్ కాకుండా ఉండాలా, లేకపోతే అది ఏమన్నా పోయితే వర్కింగ్, మనకు కండిషన్స్ డ్యామేజ్ కాలేదు, అలా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ ఇట్స్ నాట్ వర్కింగ్. మనం తీసుకొచ్చింది వర్క్ అన్నప్పుడు ఏం చేస్తామో ఆటోమేటిక్గా ఇట్ విల్ బి రీప్లేస్డ్. వెరాస్ ఇన్ ట్రెడిషనల్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. బాగానే పనిచేస్తుందండి, మీరు తీసుకోకపోతే నాకు సంబంధం లేదు. ఆల్రెడీ హియర్ ఆల్సో దే ఆర్ టెస్టెడ్ ద products, then only they are going to release. Some mistakes is happening by traveling, transportation, courier, ekkadana ayyuntundi, but they are accepting your exchange kavachu, lekapothe damage kavachu, whatever it is, they are accepting because they are maintaining the policies and legal issues. What are the legally Consumer Act? As per legal ante Consumer Act ma ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు, సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద కన్స్యూమర్స్. ఈవెన్ మీరు ఫుడ్ తినడం నుంచి మీరు పర్చేస్ చేసే ప్రోడక్ట్ కానీ మీరు వాడే ప్రోడక్ట్స్ కానీ కన్స్యూమర్ యాక్ట్ కింద వస్తుంది. అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు లా. అంటే కన్స్యూమర్ యాక్ట్ లో ఏమేమి ఉంటుంది, ఎట్లాంటి బెనిఫిట్స్ ఫర్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద ఇంపార్టెంట్. అంటే ప్రీవియస్ కూడా నేను చెప్పాను, ఒక చిన్న మెడికల్ షాప్ లో చిన్న ప్రోడక్ట్ అంటే ఆడుండే ఏమంటామా, మెడికల్ షాప్ లో ఉండే ఫార్మసిస్ట్ కావచ్చు, ఎక్సెట్రా ఎవరైనా కావచ్చు, మనం కస్టమర్స్ గా పోయినప్పుడు వీఆర్ గోయింగ్ టు పర్చేస్ ₹1 ఐటమ్ ఆల్సో. అంటే ₹1 కూడా టాబ్లెట్స్ దొరుకుతాయి.
ఆ టాబ్లెట్ కోసం మీరు వెయిట్ చేస్తుంటే దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ టు యూ. ₹1 కావచ్చు, ₹5 దే మస్ట్ సాటిస్ఫై ద కస్టమర్. వి ఆర్ ద కస్టమర్ టు ద ఫార్మసీ. ఆ సిట్యుయేషన్ లో అతను కస్టమర్ ని సాటిస్ఫై కానందువల్ల అతను ఏం చేస్తున్నాడంటే ఈస్ గోయింగ్ టు ఫైల్ ద కేస్ అగైనెస్ట్ సో అండ్ సో మెడికల్ షాప్. అంటే ఏదో ఒక మెడికల్ షాప్ పైన ఫైల్ చేసినాడు. ఎందుకంటే జస్ట్ ₹5 మెడిసిన్ కోసం వెయిట్ చేస్తుంటే నియర్లీ హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేస్తా కూడా అతని దగ్గర రెస్పాన్స్ రావడం లేదు. ఫార్మసిస్ట్ దగ్గర నుంచి రెస్పాన్స్ రావడం లేదు. ఎక్కడన్నా కానీ కామన్ గా దీస్ ఆర్ ద లీగల్ ఇష్యూస్. ఈ లీగల్ ఇష్యూస్ లో కామన్ పబ్లిక్ కోసమే దే ఆర్ ప్రొవైడింగ్ మెడికల్ షాప్ కావచ్చు, ఆ సేల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఫర్ అస్. అంటే వీఆర్ ద కస్టమర్స్. పబ్లిక్ అంటే 100 మంది పైన పోతే పబ్లిక్ అవుతారు. ఒక కస్టమర్ కూడా దే మస్ట్ సాటిస్ఫై. ఈవెన్ దో ఇఫ్ యూ ట్రావెల్ విత్ ట్రైన్ కావచ్చు, ఫ్లైట్ కావచ్చు, బస్ కావచ్చు, మీరు టికెట్ తీసుకునే వర్తకి దే మస్ట్ ప్రొవైడ్ యువర్ సఫిషియంట్ ప్యాసెంజర్స్ ఫెసిలిటీ. ఓకేనా? ప్యాసెంజర్స్ ఏం ఫెసిలిటీ కావాలో దాన్ని బస్సులో కావచ్చు, ట్రైన్లో కావచ్చు, మస్ట్ అండ్ షుడ్ దే మస్ట్ ప్రొవైడ్. అదర్వైజ్ యూ మే గో ఫర్ కన్స్యూమర్ యాక్ట్. అంటే కన్స్యూమర్ యాక్ట్కి ఎందుకు పోతున్నారంటే దీస్ ఆర్ ద లీగల్ ఇష్యూస్. మాక్సిమం అట్లా ఎవరు పోలేరు. ఏమంటే ₹10 కోసం వాళ్ళు ఎవడో పోతాడు. అంటే ఇది కామన్ గా జరుగుతుంది. రెస్పాన్స్ రాకుండా ఉండేది. దట్ ఈస్ ద కన్స్యూమర్. దీస్ ఆర్ ద లీగల్ ఇష్యూస్ ఇన్ ఈ కామర్స్. కామన్ గా జరిగేదంటే బట్ దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ఇన్ ట్రెడిషనల్. వెరాస్ ఇన్ ఈ కామర్స్ దే ఆర్ పర్ఫెక్ట్లీ మెయింటైనింగ్. దే మస్ట్ మెయింటైన్ దీస్ ఇష్యూస్. వెరాస్ దే ఆర్ మెయింటైనింగ్ ద ANSI కోడ్, అమెరికన్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ చెప్పే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తున్నారు కాబట్టి they must maintain these common procedure to run the e-commerce site. These are the public and privacy issues and the legal issues. Whereas అంటే ఇవంతా కామన్ గా ఇదంతా ఉంటేనే కస్టమర్ అట్రాక్ట్ చేయడం కానీ వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ఇట్లాంటి డిస్ప్యూట్స్ లేకుండా హ్యాపీగా జరిగిపోతుంది. ఏమంటే ఎక్కడ ఉంటుంది మా సర్వరు, ఎక్కడ ఉంటుంది కంపెనీ, మనం కస్టమర్స్ ఎక్కడ ఉంటాం. అంటే కోఆర్డినేషన్స్ ఇక్కడ నుంచి మనం ప్లేస్ చేసే ఆర్డర్ కావచ్చు, అక్కడ నుంచి వాళ్ళు మనకు డెలివరీ చేసే ఆర్డర్స్ కావచ్చు, ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది కాబట్టి కామన్ గా వాళ్ళు అందుకే లీగల్ ఇష్యూస్ అనేసి పెడుతున్నారు. ఎందుకు పాలసీ లీగల్ ఇష్యూస్ అంటే పాలసీస్ నథింగ్ బట్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ సమ్ పాలసీస్. అంటే మనం తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాక బాగున్నదని మనమే ఇచ్చేసి డ్యామేజ్ చేసి again we are going to replace అంటే they are not accepting because they are already implemented the policies. What are the policies they are having to run the e-commerce business? అంటే ఏమేమి పాలసీస్ ఉన్నాయి ఈ-కామర్స్ బిజినెస్ రన్ చేసేకి అన్ని పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు పంపిస్తారు. సి ఐ విల్ షో ఇన్ వెబ్సైట్ లో మీకు చూపిస్తాను మా వాట్ ఆర్ ద పాలసీస్ ఈస్ అవైలబుల్ ఇన్ అంటే ఏమేమి పాలసీస్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకునేసే టర్మ్స్ అండ్ కండిషన్స్, దట్ ఈస్ ద పాలసీస్ అంటారు. This is the Alibaba site, man. See the comparisons. What is the specialty in Alibaba means they are providing a wholesale. అంటే మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, సమ్ అదర్ వెబ్సైట్స్ is available online businesses. Whereas in Alibaba, they are providing a wholesale market to online. అంటే వరల్డ్ రిచెస్ట్ హోల్సేల్ వెబ్సైట్ అంటే అలీబాబా అనుకోవచ్చు. అలీబాబా ఈస్ ద బిగ్గెస్ట్ వెబ్సైట్. అంటే హోల్సేల్ గా ఇస్తారు, $1-2 లేవుగా. మినిమం యూ వాంట్ ప్లేస్ $100 to $200 అంటే 100 to 200 పీసెస్. దెన్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు సప్లై ద products. ఏం products కావాలో మీకు ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. సీ ద హియర్ ఐ యామ్ గోయింగ్ టు ల్యాప్టాప్స్. ల్యాప్టాప్స్ ఈస్ ఆల్సో అవైలబుల్. ఓకేనా? ఎట్లాంటి ల్యాప్టాప్స్ కావాలన్నా మనకి దొరుకుతుందా? దే ఆర్ గోయింగ్ టు we need to purchase more than 20-30 pieces. ఓకేనా? ఈ ఇక్కడ $100 అంటున్నారు. $100 అంటే 60,000 వస్తుంది 1 year. Whereas here, see,
ఈజ్ ఇట్ క్లియర్? కనబడుతుందమ్మా ఈ సైట్ కనబడుతుందా? 10 స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ అనేసి ఇది ఇప్పుడు అలీబాబా ట్రెండ్ 100 ఈ వెబ్ పేజ్ కనబడుతుంది కదమ్మా. ఓకే, సి కింద see the mouse cursor movement ma కింద product listening policy ఉందా? here privacy policy. Okay, term of use. See, I am going to click the privacy policy and the product listing policy. Click. If I am going to click the privacy policy, automatically they are giving what are the policies they have, what are they are maintaining, what the customers should maintain, then only they are going to purchase sales. Ante see the Alibaba ma international epsilon ante India ne kakunda worldwide lo wholesale market chesade Alibaba is the biggest wholesale marketing online site. మీకు ఒక ప్రోడక్ట్ రెండు ప్రోడక్ట్లు అంటే దీంట్లో ప్లేస్ చేస్తే రాదు. వెరాస్ అలీబాబా ఈజ్ ఫ్రమ్ అదర్ కంట్రీ, దట్ ఈస్ చైనా నుంచి అలీబాబా మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెటింగ్ అంటే ఆన్లైన్ లో కూడా హోల్సేల్ ఉంది. అది ఎవరిదంటే అలీబాబా ఈజ్ ద బిగ్గెస్ట్ ఆన్లైన్ మార్కెట్. వెరాస్ కంపారిజన్ అమెజాన్ క్లౌడ్ కావచ్చు, ఓన్ సైట్ కావచ్చు ఉండొచ్చు. వెరాస్ ద అలీబాబా హ్యావింగ్ ఎ హోల్సేల్ మార్కెట్. ఇట్స్ నాట్ ద పేజ్ ఈస్ నాట్ డిస్ప్లేయింగ్. See, this is the privacy notice mark. What are the privacy policies they are included? See, you know that you are care how information about you. Is it clear ma? Kanabartundamma idi Amazon lo? Yes sir. ఇది లేటెస్ట్ అప్డేట్. దిస్ ఇస్ ద ప్రైవసీ. అంటే మన యొక్క డేటాని ఇంకొకరికి ఇవ్వకూడదు అనమాట. నంబర్ 1 ప్రైవసీ అంటేనే మన ప్రొటెక్షన్. సి బై యూజింగ్ అమెజాన్ సర్వీసెస్ యూ అగ్రీ టు యూజ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఇంక్లూడెడ్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ సెన్సిటివ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అకార్డెన్స్ నథింగ్ బట్ అండ్ యువర్ ఫోన్ నంబర్స్ ఇస్ చాలు. మీ యొక్క ఫోన్ నంబర్ చాలు సఫిషియంట్ గా ఇన్ఫర్మేషన్ ని లీక్ చేయడానికి. ఓకేనా? దట్ ఈస్ ఆల్సో మిస్యూజింగ్. ఎవరన్నా ఫోన్ నంబర్ ఇస్తాము, ఆ ఫోన్ నంబర్ కి అన్నెసెసరీ కాల్స్ రావచ్చు, ఏదో మిస్యూజ్ జరగచ్చు. దట్ ఈస్ ఆల్సో ప్రైవసీ ఇష్యూ. అంటే బేసిక్ మీకు ఆన్లైన్ పేమెంట్ లేకపోయినా కూడా మీ ఫోన్ నంబర్ ఈస్ ద సఫిషియంట్ డీటెయిల్స్, అది చాలు. దట్ ఈస్ ఆల్సో మిస్యూజింగ్, దట్ ఈస్ ఆల్సో ప్రైవసీ. ఓకే, privacy information is according with this privacy notice as may be amended from time to time by use at discretion. You also agree and consent to us collecting the storing, processing, transferring and sharing your personal information. Okay, that's including sensitive personal information with third parties or service providers for the purpose set out in the privacy notice. Is it clear? Whereas personal information subject is a privacy notice will be collected returned by the Amazon with the registered office so on so. అంటే ఎవరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నారో ఇమీడియట్ గా వాళ్ళు అమెజాన్ కి హ్యాండ్ అవుట్ చేస్తారు. వేరే అంటే అమెజాన్ ఒక్కటే కాదు కదా మా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటుంది, ఇమీడియట్ గా ఇంకొకరికి అంటే ఆర్గనైజేషన్ ఆ కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పంపిస్తుంది, వాళ్ళు మళ్ళా మీకు కొరియర్ చేస్తున్నారు. ఎక్కడన్నా కానీ ఈ చైన్ లింక్ ఎక్కడ కానీ మన పాలసీస్ మ్యాటర్స్ మన ప్రైవసీనే ఎక్కడ కానీ మిస్యూజ్ చేయకూడదు అనేది వాళ్ళకి ఇష్యూ. ఈ దీనిపైన సపోజ్ అమెజాన్ నుంచి మాట్లాడుతున్నాం, సమ్వేర్ డాక్యుమెంట్స్ అమ్మడం కానీ ఇట్లాంటి జరిగింది, యూ మే టేక్ యాక్షన్ అగైన్స్ అమెజాన్ ఆల్సో. దిస్ ఈస్ ద ప్రైవసీ ఇష్యూస్. ఇస్ ఇట్ క్లియర్? వాట్ ఏ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమి, వాట్ ఈస్ యువర్ పర్సనల్, అమెజాన్ యూజ్ పర్సనల్ ఎట్లాంటిది వాళ్ళు యూజ్ చేస్తారు. సి ప్రొవైడెడ్ డబుల్ షూట్ అండ్ ఇంప్రూవ్ ద అమెజాన్ సర్వీసెస్ అంటే మీ యొక్క కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తారు. దే కెన్ కాంటాక్ట్ యూ
Okay, about cookies కానీ does the Amazon shares your personal information. These are the privacies. మనం ఎప్పుడు కానీ ఇవి చదవం. Just we are going to click and place the orders. They are also implementing everything. Personal privacy matters కానీ మీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఎట్లుంటే ప్రొడక్ట్స్ సేల్ అవుతుంది. These are the privacy issues. Is it clear మా? అంటే ఎందుకు ప్రొటెక్టెడ్ అంటే కంపల్సరీ ఇది ఎక్కడన్నా మిస్యూజ్ అయినా మన డేటా మిస్యూజ్ అయినా కూడా మనకే ప్రాబ్లమ్. We only face the problems. Okay. See, this is the terms and conditions. Pay on delivery, 10 days replacement, Amazon, no contact delivery. See, అంటే అప్పుడు ప్రైవసీ చూసినాము. హియర్ టర్మ్స్ అండ్ కండిషన్. వాట్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ దే ఆర్ ఇంప్లిమెంటెడ్ టు దిస్ ప్రోడక్ట్? అంటే క్యాట్ సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ యొక్క బుక్ తీస్తున్నామా? ఈజ్ ఇట్ విజిబుల్ మా? ఈజ్ క్యాట్ ద బుక్ ఈస్ విజిబుల్? కనబడుతుందా ఈ బుక్? ఓకే, ఈ బుక్ మనం పర్చేస్ చేద్దాం. we are going to purchase this book ma. What are the terms and conditions they are implemented? See the terms and conditions. One is the pay on delivery. Pay on delivery లో ఎట్లాంటి కండిషన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మా? See, click pay on delivery. See the conditions. Pay on delivery, cash, card, payment methods includes a cash on delivery, that is nothing but a COD, as well as a debit card, credit card, net banking payments as you doorstep. అంటే మనం ఇంటి దగ్గర నుంచే దీస్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇది కాకుండా వాట్ ఆర్ ద పాలసీ, రిటర్న్ పాలసీ. సి దిస్ ఇస్ ద రిటర్న్ పాలసీ. ఇస్ ఇట్ విజిబుల్? రిటర్న్ పాలసీ కనబడుతుందా? whereas the return policy, how they are implemented, the item is eligible for free replacement within 10 days of the delivery in an unlike event of damage, defective or a different item delivered to you. Okay, అంటే different item delivered to you, nothing but if you are going to place this CAT civil services aptitude test, okay na, కామన్ గా ఈ యొక్క బుక్ ని ప్లేస్ చేసినప్పుడు see the ఆథర్ నేమ్ అంతా మనం చూసుకుంటున్నామా. whereas the 9th edition CAT లో తనకు ఆథర్, ఫుల్ మార్క్ పబ్లికేషన్స్, టాటా మ్యాగ్రహాల్స్ పబ్లికేషన్స్ ఇవంతా క్లియర్. మనము వీఆర్ గోయింగ్ టు ప్లేస్ దిస్ ఆర్డర్ బట్ దే ఆర్ డెలివర్డ్ అనదర్ ఆర్డర్. ఇది కాకుండా వేరే ఏదన్నా మనకి డెలివరీ చేసినప్పుడు వీఆర్ గోయింగ్ టు రిప్లేస్ ద ప్రోడక్ట్స్. అట్లాంటి సిచ్యువేషన్స్ లోనే ఇక్కడ డిఫెక్టివ్ ఆర్ డిఫరెంట్ ఐటమ్ డెలివరీ టు యూ. ఓకేనా? నెక్స్ట్ ఆ ప్రోడక్ట్స్ నే మీరు వాళ్ళు యూజ్ చేసిన బుక్ లేకపోతే దాంట్లో ఏమైనా పేపర్ చినిగిపోయిన బుక్స్ మనకు వచ్చిందంటే వీఆర్ ఎలిజిబుల్ టు రీప్లేస్ ద ప్రోడక్ట్. సి దెన్ దీస్ ఆర్ ద కండిషన్స్. అంటే మినిమం కండిషన్స్ మనకు ఉంటాయమ్మా ఇదంతా రీప్లేస్ చేయడానికి. సపోజ్ ఇది కాకుండా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిందంట, వి హియర్ హ్యావింగ్ ఏ అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో దట్. సి what are the problems means item delivery చేసారు, ప్లీజ్ కీప్ ద ఐటమ్స్ ఇన్ ఒరిజినల్ కండిషన్స్. ఎట్లా వాళ్ళు పంపించినారు, ఈవెన్ దో అది చినిగిపోయింది లేకపోతే నలిగిపోయింది, ఏం కండిషన్ పెట్టారో ఆ ఒరిజినల్ కండిషన్స్ విత్ ద అవుటర్ బాక్స్ ఆర్ ద కేస్ యాక్సెసరీస్, సిడి, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, స్క్రాచ్ కార్డ్, అదర్ components and in manufacturing. In a manufacturing packing of a successful return pickup, we may contact your assistant to damage or defect in product failures issuing replacement. Aha meet lo betara Anand unmute chat. Okay na,
దీస్ ఆర్ ద రిటర్న్ పాలసీస్. అంటే ఇవి లేకుండా రిటర్న్ పాలసీస్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చినారమ్మా. దీస్ ఆర్ ద రిటర్న్ పాలసీస్. రిటర్న్ సెల్లర్, ఫుల్ఫిల్ టర్మ్స్, రిటర్నింగ్ గ్లోబల్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మళ్ళా. అంటే మినిమం ఇది కంపెనీ అంటే అమెజాన్ ఏం ఇంప్లిమెంట్ చేస్తుంది, వెరాస్ ద మీ యొక్క ఒరిజినల్ ట్యాక్స్, ఒరిజినల్ బాక్స్, వాళ్ళు ఏం ప్రొడక్ట్స్ ఇచ్చినారు యాజ్ ఇట్ ఈస్ అట్లా పెట్టాలా. ఎట్లాంటి కండిషన్స్ లో మీరు రీప్లేస్ చేయాలంటే ఏదైనా డ్యామేజ్ అయినా, లేకపోతే డిఫరెంట్ ప్రోడక్ట్ మీకు వచ్చినా, మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ లేకపోయినా, యూ మే ఎలిజిబుల్ టు రిటర్న్ ద పాలసీ. దీస్ ఆర్ ద రిటర్న్ పాలసీస్ దే ఆర్ ప్రీవియస్లీ ఇంప్లిమెంటెడ్. సి whereas the returning seller fulfillment terms means again having, మనం ఎప్పుడు కానీ ఇవంతా క్లిక్ చేసి చూడము. See, everything is available. See, for product worth more than 25,000 we only offer self return option. అంటే డైరెక్ట్ గా మీరు డైరెక్ట్ కంపెనీకి చేయొచ్చు. whereas once the package is received at Amazon expert sale, they are going to sell, they are not a manufacturing unit. See, the Amazon expert sales అంటేనే they are having LLC license. లైసెన్స్ అంటే వాళ్ళ దగ్గర నుంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ యూజ్ చేయాలి. ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ఇన్ యూఎస్. ఇట్ టేక్స్ 2 business days ఫర్ ద రీఫండ్ ఆఫ్ ద ప్రొసీజర్, 2 to 4 business days. అట్లా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరల్ గా మెయింటైన్ చేస్తాం. వేరే జనరల్ రిటర్న్ పాలసీస్ అన్నప్పుడు ఆటోమేటిక్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ అనదర్ సైడ్. దీస్ ఆర్ ద రిటర్న్ పాలసీస్. అండ్ అమెజాన్ డెలివరీ. వాట్ ఈస్ అమెజాన్ డెలివరీ? నో కాంటాక్ట్ డెలివరీ. దీస్ ఆర్ ద టర్మ్స్. నో కాంటాక్ట్ డెలివరీ. Delivery associates will place the order on your doorstep back to maintain a 2-meter distance only. Okay now, no customer signatures are required at the time of delivery. Pay on delivery order. These are the terms and conditions they are maintained. And already they are implemented the terms and conditions. Public private policies. What are the legal issues? These are the legal issues. Public and privacy issues and terms and conditions are there. Is there having any doubts? ఇట్లా బేసిక్ గానే మనం కామన్ గానే ఉంటుందమ్మా. మనం ఎప్పుడు కానీ చూస్ చేయం. జస్ట్ క్లిక్ చేస్తాము, వీఆర్ గోయింగ్ టు ప్లేస్ ద ఆర్డర్. వీ వాంట్ టు సీ వాట్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్ దే ఆర్ ఇంప్లిమెంటెడ్. అంటే దెన్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు రిప్లేస్ ద ప్రోడక్ట్, ఎలిజిబుల్ ప్రోడక్ట్స్. అదర్వైజ్ దే ఆర్ నాట్ అక్సెప్టింగ్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? మిమ్మల్ని ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే పబ్లిక్ పాలసీస్ అంటే అర్థమైనా. దీస్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. వెరాజ్ అలీబాబాకి స్నాప్డీల్ కి ఫ్లిప్కార్ట్ కి డిఫరెన్సెస్. అలీబాబా అన్నాక హోల్సేల్, ఎవ్రీథింగ్ ఈస్ హోల్సేల్, నాట్ ఎ రీటైల్. 1-2 ప్రొడక్ట్స్ డెలివరీ చేయడం. బికాస్ దే ఆర్ గోయింగ్ టు, దే ఆర్ హ్యావింగ్ ఎ ఓన్ సర్వర్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దాట్. మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా వాళ్ళు ఇమీడియట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పంపించే కెపాసిటీ ఉండే వాళ్ళు అలీబాబా సైట్స్. Whereas here technical standards of the document, that is nothing but a security and network protocols of your payment system. See, మీ యొక్క పేమెంట్ మీ యొక్క డెస్క్టాప్ నుంచి పే చేస్తున్న, ఎక్కడి నుంచి ఏ లొకేషన్ నుంచి పే చేస్తున్న, ఎవరిథింగ్ మానిటర్ బై ద బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఇంక్లూడింగ్ మన అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే దే ఆర్ మెయింటైనింగ్ యువర్ ఐపీ అడ్రస్ ఆల్సో. ఓకే, దెన్ ఓన్లీ యువర్ డేటా విల్ బి ప్రొటెక్టెడ్ విత్ దెమ్. అంటే ఎక్కడి నుంచి యా బ్యాంక్ నుంచి వచ్చింది అనేసి కూడా మనకి వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకురా అంటే మీ యొక్క మిస్ప్లేసింగ్ కావచ్చు, మిస్యూజ్ కావచ్చు, ఎక్కడన్నా జరిగినప్పుడు దే ఆల్సో మానిటరింగ్ యువర్ పేమెంట్ సిస్టమ్. అంటే మీకు ఇక్కడ నుంచి పేమెంట్ అయితే జరిగిపోతుంది, బట్ వెరాస్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ప్రాసెసింగ్. అంటే మీకు మీ అకౌంట్ లో నుంచి డిడక్ట్ అవుతుందమ్మా, వాళ్ళకైతే పేమెంట్ జరగదు అనమాట. అట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు దే ఆర్ ఆల్సో మెయింటైనింగ్ యువర్ డేటాబేస్. అంటే వాళ్ళ దగ్గర కూడా మీ యొక్క డేటాబేస్ అనేది ఉంటుంది అనమాట.
Okay, these are the technical standards of a document should maintain the protocols. Ante protocols manaka protocols nothing but manaka IP address ne they are also monitoring by the companies and banking sectors. Next, what are the organization partners and the competitors, association and the government services? See, this who is the competitors, who is the partners means అంటే వీళ్ళ దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, మిగతా ప్రొడక్ట్స్ ఏమి మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు. అట్లాంటి సిచ్యువేషన్స్ లో multiple products is available in Amazon ante etla how it is possible, they are going to having a partnership with other companies such as competitors annappudu manaki less price comparison to other websites. Same common ga marketing annake competition is there, అంటే కాంపిటీషన్ లేకుంటే ఈ అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ కావచ్చు, ప్రీవియస్ సిచ్యువేషన్ కావచ్చు, ఎక్కడైనా కానీ కాంపిటీషన్స్ ఉంటేనే మార్కెటింగ్ లో గెటిన్ అవుతాం. వాళ్ళకి అడ్వాంటేజెస్ మనకు, వాళ్ళకి డిసడ్వాంటేజెస్ మనకు అడ్వాంటేజెస్ అవుతుంది, వేరే మనకు డిసడ్వాంటేజ్ వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉంటుంది. These are the marketing techniques to develop the businesses. That is the competitors and associations between companies and organizations. Next, what are the government services? They are maintaining the legal law అన్నప్పుడు who is the law అంటే గవర్నమెంట్ is the law. అంటే మన స్టేట్ కి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఇచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ ద లీగల్ ఇష్యూస్. ఇస్ ఇట్ క్లియర్? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ సెషన్? These are the e-commerce applications. E-commerce applications nothing but infrastructure and people, public issues, technical payments, organizations. This is the e-commerce applications. Is it clear, ma? Yes, sir. Yes, sir. Okay. Having any doubts on this one? No doubt, No, sir. See, నెక్స్ట్ మనం ఆ ప్రీవియస్ దాంట్లో 5th సెమ్ యాక్సెస్ ను ఒక్కసారి డిస్కస్ చేస్తామా. ఐ విల్ సెండ్ ద మెటీరియల్ ఈ రోజు మొత్తం కంప్లీట్ చేస్తాను. This is the access. Access lo, see here, access is the database. Whereas in MS Office lo, access is the database. మన డేటాబేస్ మనం టేబుల్స్ కావచ్చు, క్రియేషన్ అంటే రోస్ కాలమ్స్ అంతా ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే డేటాబేస్ గా క్రియేట్ అవుతుంది. వెరాస్ సేమ్ మనం వర్డ్, పవర్ పాయింట్ లో కూడా టెంప్లెట్స్ క్రియేట్ చేసినట్టు దిస్ ఇస్ ద బ్లాంక్ డేటాబేస్, కస్టమర్ వెబ్ అప్లికేషన్స్, అసెట్స్ ట్రాకింగ్, కాంటాక్ట్స్, different types of databases available in the society. అంటే different types, స్టూడెంట్స్ డేటాబేస్ కావచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్, నథింగ్ బట్ మీ యొక్క ప్రోగ్రామ్ ఫిక్సేషన్, కాంటాక్ట్ నంబర్స్, ఇట్లా different types of databases available. Which data do you want to create here? Okay, inventory management, lending library, personal account leader, time card nothing but your punctualities, your time, in time, out time, office కి మీరు ఒక కాలేజ్కి వచ్చే బయోమెట్రిక్, దిస్ ఇస్ ద టైం కార్డ్. అంటే మీ యొక్క డేటాబేస్ కూడా మీరు అటెండెన్స్ తీసుకుంటే ఎవరు వచ్చినారు, ఎవరు క్లాస్ రాలేదు అనేసి we may easily find out how it is possible. We are maintaining the database. అంటే ఎవరు లాగిన్ అవుతున్నారు, యా టైం లాగిన్ అవుతున్నారు, యా టైం ఎగ్జిట్ అవుతున్నారు అనేసి we are maintaining the database. That is the time card. Yeah, personal contact manager is also your database. That is your personal information, time and billing, vehicle maintenance, everything should be maintained by different types of database. Vehicle maintenance nothing but showroom లో మెయింటైన్ చేస్తారు కదా, మీ యొక్క షోరూమ్ సర్వీస్ కావచ్చు, ఇన్ని కిలోమీటర్స్ జరిగిందంటే దట్ ఈస్ ద మెయింటైన్ బై ద వెహికల్ మెయింటెనెన్స్. Bugs tracking and desktop business account, marketing project, different types of database is available in MS Access Wizard. Which database do you want to create? You may click here and automatically it is created. See, we are going to create a blank database.
This is the blank database. Database it is the same as it is like a MS Office, sorry, MS Excel laga. See, here having a different types. Where is the ID అన్నప్పుడు ఏమవుతుందంటే ID new అన్న ID అన్నప్పుడు name number, okay, ID field number, ID అనేది number, field number. ఇక్కడ న్యూమరిక్ వాల్యూస్ ఎంటర్ అవుతున్నా, whereas the characters చేస్తే కూడా ID అనేది number. Again, I would like to add a currency. Okay, this is the currency. అట్లా different types of database available in MS Excel, MS Access. How to create database we will see. Before that, having any doubts on this, how to open, how to insert the blank database? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? No doubts, sir. Okay. మిగతా వాళ్ళకమ్మా? No doubts.